ప్రభు నామ స్తోత్రములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనం చెల్లించున్నాను. ప్రభు పేరిట మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేడు మనము 75వ స్వతంత్ర దినోత్సవం జరిపించుకుంటున్నాము. అంటే ఇప్పటికీ 75 సంవత్సరముల క్రితము 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి స్వతంత్రము వచ్చింది. అనగా మన దేశము ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యముగా అవతరించింది. నాటి నుంచి మన దేశమునకు ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగబద్ధంగా మన పరిపాలనా విధానము నియమింపబడి అట్టి విధంగా నేడు దేశము స్వతంత్రమును అనుభవిస్తుంది. రాజ్యాంగమును బట్టి ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వము ప్రజల కొరకు పనిచేస్తూ ఈ విధంగా ప్రజాస్వామ్యమును మనము అనుభవించుచున్నాము. అయితే ఈ స్వతంత్రము రాకముందు మన పరిస్థితి ఏంటి? అప్పుడు బ్రిటిష్ వారి బానిసత్వంలో దేశము అనేకమైన సంవత్సరములు మగ్గిపోయింది. అప్పుడు అనేకమైన స్వతంత్ర సమర యోధులు దేశము కొరకు తమ ప్రాణములను తమ కుటుంబములను తమకు కలిగిన సమస్తమును త్యాగము చేసి సంపాదించిన స్వతంత్రమే ఈరోజు నీవు నేను అనుభవించుచున్నాము. మనకి ఇది ఉచితముగా ఉన్నది కాబట్టి దీని విలువ మనకి తెలియటం లేదు. దీని వెనుకున్న కష్టము మనకి అర్థం కావటం లేదు. కారణం ఏంటంటే దీని గురించి మనము ప్రయాసపడలేదు. అందుకే నేటి దినములలో చాలా మంది పిల్లలకు స్వతంత్ర సమరయోధుల పేర్లు కూడా తెలియవు. ఇది ఎన్నో స్వతంత్ర దినోత్సవం అన్నది కూడా వాళ్ళకి తెలియదు. కారణం ఏంటంటే స్వతంత్రులుగా పుట్టారు, స్వతంత్రులుగా పెరుగుతున్నారు, స్వతంత్రమైన జీవితంలో అనుభవిస్తున్నారు. ఇదే కారణం. అయితే సరే, స్వతంత్రం రాకముందు మనం బ్రిటిష్ వారి బానిసత్వంలో జీవించామని చెప్పాను కదా. అసలు ఈ స్వతంత్రం గురించి మనం తెలుసుకోవాలంటే చరిత్రలోనికి ఒకసారి మనము వెళ్ళాలి. చరిత్రలోనికి వెళ్ళినట్లయితే ఎప్పటి నుంచి ఈ బానిసత్వ పరిస్థితి మనము అనుభవించవలసి వచ్చింది అన్నది మనము తెలుసుకోగలము. చరిత్రలో చూసినట్లయితే మొదటి శతాబ్దంలో మన హిందూ దేశము బహు సంపన్నమైన దేశము. అయితే 14వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఇక్కడికి వచ్చి తమ వ్యాపారంను ప్రారంభించారు. వీరు దేని కొరకు వచ్చారంటే కేవలం వ్యాపార దృష్టితోనే వచ్చారు. వ్యాపారం చేసుకున్నారు, వ్యాపారంలో లాభం సంపాదించుకున్నారు, తమ దేశంలో తరలించుకున్నారు. అనంతరం 16వ శతాబ్దంలో డచ్ వారు వచ్చారు. డచ్ వారు కూడా తమ వ్యాపారం చేసుకున్నారు, వ్యాపారం సంపాదించుకొని తీసుకుని వెళ్ళిపోయారు. అయితే అనంతరం బ్రిటిష్ వారు మన దేశమునకు వ్యాపారం కొరకు వచ్చారు. ఎందుకంటే ఇంతవరకు 2 రాజ్యముల వారు ఈ దేశంలోకి వచ్చి సంపాదించుకొని వాళ్ళు వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు బ్రిటిష్ వారు దేశంలో ప్రవేశించారు. బ్రిటిష్ వారి గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే ప్రారంభంలో వారికంటూ ఒక స్థిరమైన స్థాయి లేదు, ఆర్థిక స్తోమత లేదు. కానీ వారికి పటిష్టమైన నావికా దళము ఉంది. ఈ పటిష్టమైన నావికా దళం ద్వారా వారికి కలిగిన వివేచనను బట్టి ఎవరు ఏ విధంగా తమకు అనుకూలంగా తిప్పుకోవాలి అన్న వివేకము వీరికి కలిగిన వారై ప్రపంచ దేశములను చుట్టుముడుతూ ఈ విధంగా బ్రిటిష్ వారు 16వ శతాబ్దంలో మన దేశంలో అడుగుపెట్టారు. ఈ అడుగుపెట్టిన వారు సూరత్ ప్రాంతంలో ఒక చిన్న వ్యాపారమును ప్రారంభించారు. ఈ చిన్న వ్యాపారమును ప్రారంభించిన వీరు క్రమముగా తమ వ్యాపారమును విస్తరింపజేయకోవడం ప్రారంభించారు. అప్పటికి మొఘలుల పాలన మన దేశంలో జరుగుచుండేది. ఈ మొఘలు చక్రవర్తులు దానిని పట్టించుకోలేదు. అంటే దాని మీద దృష్టి ఉంచకుండా వారి వ్యాపారంకు చోటిచ్చారు. ఈ విధంగా వ్యాపారం చోటిచ్చిన దాన్ని బట్టి వారి వ్యాపారంలో స్థిరపడి వ్యాపారంను విస్తరింపజేసుకోవడం ప్రారంభించారు. ఎప్పుడైతే విస్తరించుకోవడం ప్రారంభించారో సంపద మీద దృష్టి పడింది. సంపదను పెంచుకోవాలని ఆలోచన పెరిగింది. ఈ క్రమములో 1608వ సంవత్సరం ఆగస్ట్ 24న వీరు ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించుకున్నారు. ఈ విధంగా ప్రారంభించిన ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమక్రమంగా విస్తరిస్తూ అభివృద్ధి చెంది చివరికి 1858వ సంవత్సరంలో రాజకీయములలోకి ప్రవేశించడం ప్రారంభించింది. ఈ విధంగా రాజకీయంలో ప్రవేశించి దేశమును స్వాధీనపరుచుకుంది. అయితే ఈ విధంగా రాజకీయంలో ప్రవేశించి దేశమును స్వాధీనపరుచుకొని దేశంలో వారి జెండా పాతడానికి గల కారణము నాటి ప్రభువులలో నాటి రాజ్యులలో ఉన్న నిర్లక్ష్యమే కారణము.
ఒక విధంగా నిర్లక్ష్యం, మరొక విధంగా స్వార్థం. అది ఏంటి అని ఒకసారి మనం ఆలోచించినట్టయితే, బ్రిటిష్ వారు అడుగుపెట్టినప్పుడు 16వ శతాబ్దంలో నాటి మొఘలుల చక్రవర్తి వీరి ప్రవేశంను అరికట్టలేదు సరికదా. కాలక్రమములో 1758 నుంచి 1806 సంవత్సరం వరకు ఆలం చక్రవర్తి పాలన కొనసాగింది. ఈ పాలన కాలంలో ఇతని యొక్క పాలనను వీరు ఛేదించలేక, ఎందుకంటే సామ్రాజ్యవాదమునకు వీరు పెట్టినది పేరు, ఎవరు వీరిని ఎదురించి పోరాడి జయించగలిగిన సామర్థ్యం ఉండేది కాదు. కాబట్టి బ్రిటిష్ వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ ఆలం II రాజుకి ఈస్ట్ ఇండియా కంపెనీలో వాటా ఇచ్చారు. దీనిని బట్టి ప్రతిఫలంగా ఇతను వారికి బెంగాల్, ఒరిస్సా, బీహార్ రాష్ట్రముల యొక్క శిస్తు వసూలు అధికారమును ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చివేశాడు. నాటి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆ 3 ప్రాంతముల యొక్క శిస్తు వసూలును స్వాధీనపరుచుకున్నారు. ఎప్పుడైతే శిస్తు వసూలును ప్రారంభించుకున్నారో, శిస్తు వసూలును బట్టి వీరి యొక్క సంపద పెరగడం ప్రారంభించింది. ఎప్పుడైతే వీరి సంపద పెరగడం ప్రారంభించిందో, ఆ స్థాయికి ఈ ఆలం II రాజు యొక్క రాబడి పడిపోయింది. ఈ విధంగా ఎప్పుడైతే జరిగిందో ఆర్థిక సమతుల్యత దెబ్బతిన్నది. ఇతని యొక్క ఆర్థిక పరిస్థితి దినదినము క్షీణించడం ప్రారంభించింది. వీరి ఆర్థిక పరిస్థితి దినదినము వృద్ధి చెందడం ప్రారంభించింది. ఈ విధంగా జరుగుతున్న క్రమంలో చివరి దినములలో వీరు ఒక పెన్షన్ని నిర్ణయించారు. నెలకు అతను వారికి శిస్తు అప్పచెప్పిన దానిని బట్టి ప్రతి నెల 26 లక్షల పెన్షన్ను అతనికి నియమించారు. ప్రతి నెల అతనికి పెన్షన్ ఇచ్చేవారు. అయితే ఇది జరుగుతున్న క్రమంలో అతడు చనిపోయిన నాటికి వీరు రాజ్యమును ఆర్థికంగా పటిష్టపరుచున్నారు, ఆర్థికంగా మంచి పట్టు సాధించారు. అయితే ఇతని అనంతరము అతని కుమారుడైన అక్బర్ II పాలనలోనికి వచ్చాడు. ఈ అక్బర్ పరిపాలన 1806 మొదలుకొని 1837 వరకు సాగింది. ఎప్పుడైతే అక్బర్ II పాలనలోనికి వచ్చాడో నాటికి దేశం యొక్క ఆర్థిక పరిస్థితి బలహీనపడిపోయింది, ఆర్థిక వనరులు బలహీనపడిపోయింది. ఈ అనిశ్చితిని ఆధారం చేసుకొని వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి బ్రిటిష్ వారు దేశ రాజకీయంలో ప్రవేశించి దేశంను వారి ఆధీనంలోనికి తీసుకున్నారు. ఆ దినములలో వీరు దేశమును నలుమూలలా విస్తరించి ఈ రాజునకు కేవలం ఢిల్లీ ప్రాంతమును మాత్రమే మిగిలి ఉండేటట్టు చేశారు. చేసి దేశంనంతటి స్వాధీనపరుచుకొని మొఘలుల నాణెములను రద్దుపరిచి బ్రిటిష్ వారి నాణెములను వాడుకలోనికి తీసుకొచ్చారు. ఎప్పుడైతే బ్రిటిష్ వారి నాణెములు వాడుకలోనికి వచ్చాయో నాటి నుంచి మొఘలుల నాణెములను రద్దుపరిచి రాజకీయంలో ప్రవేశించారు. కారణం ఏంటంటే ఇంకా మొఘలుల రాజు వారి మీద తిరుగుబాటు చేసే స్థితి లేదు, సామర్థ్యము లేదు. ఇప్పుడు ఆర్థికంగా వారి మీద ఆధారపడ్డారు. కాబట్టి ఇది అదునుగా తీసుకున్న వారు రాజకీయంలో ప్రవేశించి దేశమును తమ ఆధీనంలోనికి తీసుకొని కాలక్రమములో అతని యొక్క పెన్షన్ను తగ్గించడం ప్రారంభించారు. చూడండి, వీరు మొట్టమొదటి పెన్షన్ ఇవ్వడం ప్రారంభించారు. ఎప్పుడైతే పెన్షన్కి ఇతని మొగ్గు చూపించాడో ఇతని యొక్క అంతర్గత విషయంలో వారు ప్రవేశించారు. ఎప్పుడైతే అంతర్గత విషయంలో ప్రవేశించారో అప్పుడు వీరు రాజకీయంలో ప్రవేశించి ఇతని యొక్క ఆర్థికమైన లేక ఇతని యొక్క నాణెముల చలామణిని అణచివేసి వారు నాణెములను దించి ఆ నాణెములు చలామణిలో పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఇతనికి ఆర్థిక స్తోమత ఏమీ లేదు. దీనిని బట్టి ఇతను ఎటు వెళ్ళలేని స్థితిలో ఉన్న సమయంలో ఇతనికి ఇస్తున్న పెన్షన్ను కట్ చేశారు. ఇప్పుడు ఇతను పరిస్థితి ఏంటంటే వారిని వేడుకోవడం తప్ప వేరే మార్గం లేదు. చూసారా ఏ విధంగా అతనిని బానిసత్వంలోకి తీసుకొచ్చారంటే క్రమముగా ఒక పద్ధతిగా ఆర్థికముగా రాజకీయంగా దెబ్బ కొట్టి చివరికి వారి మీద ఆధారపడే స్థితికి తీసుకొచ్చారు. అప్పుడు ఈ అక్బర్ రాజు రామ్మోహన్ రాయ్ గారికి రాజా అనే టైటిల్ ఇచ్చి రాజా రామ్మోహన్ రాయ్ గారిని బ్రిటన్ పంపించి తన పెన్షన్ విషయంలో వారిని వేడుకోవాల్సిందిగా పంపించాడు. ఈ విధంగా ఇతన్ని వారు స్వాధీనంలోనికి తీసుకున్నారు. అప్పటికి దేశంలో ఢిల్లీ ప్రాంతము మాత్రమే వీడికి మిగిలి ఉంది. మిగతా దేశం అంతటి వీరు వారి వ్యాపారంతో నింపుకున్నారు. అంతేకాదు ముక్కలు ముక్కలుగా చేసేసారు. అయితే ఈ అక్బర్ II అనంతరము
అతని కుమారుడైన బహదూర్ షా పాలనలోకి వచ్చాడు. ఎప్పుడైతే బహదూర్ షా పాలనలోకి వచ్చాడో ఈ బహదూర్ షా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇతడు పొగడ్తలకు మగ్ధుడై పొగిడిన వారికి దానమునిస్తూ, అంతేకాకుండా కళలు అంటే ఇతనికి ఇష్టం, అందులో రచనలు అంటే ఇతనికి ఇష్టం. ఇతను స్వయంగా రచించేవాడు, రచనలు రాసేవారంటే అతనికి గౌరవం, వారిని పోషించేవాడు. వారు రాసే ఆ పద్యములకు ఇతడు మగ్ధుడై వారికి బహుమానం ఇచ్చేవాడు. పొగడ్తలకు మగ్ధుడైపోయిన ఇతని స్వభావం చూసి సర్ థామస్ రాయ్ ఇతనిని పొగడ్తలతో ముంచి ఈస్ట్ ఇండియా కంపెనీలో వాటా ఇచ్చి తద్వారా తనని పూర్తిగా లోపరుచుకున్నాడు. ఆనాటి దినములలో ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీలో వాటాదారుడిగా వెళ్ళిన తర్వాత ప్రజలలో వారి యొక్క ఒత్తిడులకు లేక వారి యొక్క అణచివేతకు తట్టుకోలేక తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. బ్రిటిష్ వారి మీద భారతీయ జనాంగంలో తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. ఇది 1857లో మొట్టమొదటి తిరుగుబాటు ప్రారంభమైంది. అయితే ఈ తిరుగుబాటుకు సమర్థించి బహదూర్ షా ప్రజల పక్షంగా మాట్లాడి ప్రభుత్వంకు ఎదురు తిరిగాడు. ప్రభుత్వం చేయుచున్నది తప్పు అని నిరూపించాడు. దీనిని బట్టి తట్టుకోలేని ఆ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు, బ్రిటిష్ అధికారులు ఇతని దేశద్రోహిగా ముద్రించి రంగూన్ ప్రాంతంలో ఇతనిని బంధించి క్రూరంగా ఇతనిని చంపించారు. ఇతనికి కలిగిన 2 కుమారులను క్రూరంగా హతమార్చారు. ఇతని మరణావస్థ మనం చూసినట్లయితే ఎక్కడో రాజమందిరములో మంచి ఘనమైన స్థితిలో ఉండవలసిన ఇతనిని తీసుకుని పోయి ఒక చిన్న గదిలో, ఒక మనిషి మాత్రమే జీవించగల ఒక గదిలోనికి తీసుకుని పోయి నులక మంచం మీద పడుకోబెట్టి వారికి ఇష్టమైన సమయంలో భోజనం అందిస్తూ ఈ విధంగా అతనిని దీనావస్థకు దిగజార్చి అతని భయంకరమైన విధంగా అతనిని హింసించి అతనిని చంపారు. దీనితో మొఘలుల సామ్రాజ్యం అంత ముందు పోయి బ్రిటిష్ సామ్రాజ్యం ప్రారంభమైంది. బ్రిటిష్ సామ్రాజ్యం 1858లో పరిపూర్ణంగా భారతదేశంలో స్వాధీనపరుచుకుంది. ఈ 1858 నుంచి 1947 వరకు భారతదేశము ఆ బ్రిటిష్ వారి పాలనలో బానిసత్వమును అనుభవిస్తూ క్రూరమైన పరిపాలనను భరిస్తూ తట్టుకోలేక, అదేవిధంగా తిరుగుబాటు చేయలేక భయంకరమైన హీనమైన స్థితిని అనుభవించింది. దేశ సంపదను వారు దోచుకున్నారు. దేశంలో ప్రజలను బానిసలుగా చేసి వారికి ఇష్టం వచ్చిన చోటుకు తీసుకెళ్ళిపోయేవారు. యూరప్ ఖండం నుంచి పని వారిని తీసుకొచ్చి భారతదేశంలో పెట్టి పని చేయించుకునేవారు. ఈ విధంగా దేశంలో అస్తవ్యస్తం చేసి తమ ఇష్టానుసారంగా చేసుకునేవారు. అయితే చివరికి తిరుగుబాటు బలపడి స్వతంత్ర సమర యోధులు ఒకరి వెంబడి ఒకరు బయలుదేరి ఒకానొక దినమున 1947 ఆగస్టు 15న దేశమును విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాడు మనకి స్వతంత్రము వచ్చింది. నాటి నుంచి భారతదేశము ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అయితే గమనించండి, ఇప్పుడు మనం స్వతంత్రం అనుభవించడానికి ముందు బానిసత్వంలోనికి వెళ్ళామన్నాం కదా. అసలు బానిసత్వంలోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే రాజుల యొక్క నిర్లక్ష్యము లేక వారి యొక్క దురాశ, ఈ 2 అని చెప్పచ్చు. నిర్లక్ష్యము అని ఎందుకు అనాలంటే ఎప్పుడైతే పరదేశీ వచ్చి మన దేశంలో కాలు పెట్టి మన దేశంలో అడుగు పెట్టి వ్యాపారము మొదలు పెడుతున్నాడో అతని దృష్టి ఏంటి, అతని ఉద్దేశ్యం ఏంటి, అతని చేసిన కార్యం ఏంటి అని కనిపెట్టవలసిన వాడు రాజు. వారి గురించి ప్రతి నిమిషము ఆలోచించవలసిన వాడు రాజు. కానీ ఈ రాజు అది యోచించలేదు. నెంబర్ 1. నెంబర్ 2 దురాశ. ఇతడు రాజు, మహారాజు. ఈ రాజు ఒకరిని శాసించే విధంగా ఉండాలి కానీ ఒకరిని అర్జించే విధంగా ఉండకూడదు. ఈ రాజు ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇతనికి బహుమానం ఇచ్చారో లేక వారి కంపెనీలో వాటా ఇచ్చారో ఇతడు తెలియకుండానే వారికి బానిస అయిపోయాడు. వారిచ్చిన బహుమానంను బట్టి ఇతడు తన దేశపు సంపదను వారికి అప్పచెప్పాడు. కేవలం కంపెనీ యొక్క వాటాను ఆశించి ఆ దురాశతో వారి యొక్క దురాక్రమణను గ్రహించలేక
తినచేతితో తినే 1765 సంవత్సరంలో తన స్వాధీనంలో, తన ఆధీనంలో ఉన్న ఒరిస్సా, బెంగాల్, బీహార్ రాష్ట్రంలో శిస్తు వస్తువులను వారికి అప్పచెప్పాడు. గమనించండి, ఇక్కడ బానిసత్వంలోనికి వెళ్ళడానికి ప్రధానమైన కారణములు నిర్లక్ష్యము, దురాశ అని చెప్పాను. ఇప్పుడు మనం బైబిల్లోనికి వచ్చినట్లయితే, బైబిల్లో చూసినట్లయితే బైబిల్లో దీని గురించి రాయబడి ఉంది. దురాశ అన్న దాని గురించి మాట్లాడుతూ బైబిల్ చెప్తుంది, దురాశ గర్భమును ధరించి పాపమును కంటుందట, ఆ పాపము పరిపక్వమై మరణమును కంటుందట. చూసారా, ఇతడు యొక్క దురాశను బట్టి ఏం జరిగిందంటే తన రాజ్యంను పోగొట్టుకున్నాడు, తన ఆధిపత్యంను పోగొట్టుకున్నాడు, తన ప్రజలను బానిసత్వంలోకి తీసుకొచ్చాడు. అంతేకాదు చివరికి తన మరణమును తన చేతులతో కొనుక్కొనిచ్చాడు. ఎటువంటి మరణము? దుర్మరణము, భయంకరమైన మరణము. రాజులు మరణించవలసిన విధంగా అతను మరణించలేదు, ఒక బందీ మరణించవలసిన విధంగా అతను మరణించాడు. కారణం ఏంటంటే దురాశ. దీనిని మనం కొంచెం ఆలోచించినట్లయితే, ఆది కాలంలో దేవుడు సృష్టించినప్పుడు ఏదైనా తోటలో దేవుడు సర్వమును సృష్టించి అంతా ఒక క్రమంలో ఏర్పరిచి మానవుని సృష్టించాడు. మానవుని సృష్టించి మానవునికి దేవుడు సృష్టిని అప్పగించి ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, ఆదామా నువ్వు ఫలించు, అభివృద్ధి పొంది, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకో అని చెప్పాడు. ఇక్కడ భూమి మీద అన్ని పుట్టించి ఇతనికి స్వతంత్రం ఇచ్చి వాటి మీద అధికారం ఇచ్చాడు. నువ్వు ఫలించు, విస్తరించు, అభివృద్ధి చెందు, భూమిని నిండించు, దానిని నువ్వు లోపరుచుకో అని ఆదాముకు దేవుడు చెప్పాడు. చూసారా, ఇక్కడ ఆదాముకు స్వతంత్రం ఇచ్చాడు, అన్నిటి మీద పరిపాలించాడు. అంతేకాదు, ఇవన్నీ నేను నీ కొరకే పుట్టించాను, నువ్వు తినడానికే, నువ్వు వాటిని పాలించడానికే అని ఆదాముకు దేవుడు వాగ్దానం చేసి ఆ తోటలో పెట్టాడు. అయితే అదే తోటలో చెప్పాడు, ఆ మంచి చెడ్డలు తిరుగు ఇచ్చే చెట్టు ఫలము నువ్వు తినొద్దు అని మాత్రం దేవుడు చెప్పాడు. అయితే అక్కడ చూసిన ఆదాము అవ్వలు ఒకానొక దినమున ఎప్పుడైతే సాతాను తోటలో ప్రవేశించి వారితో మాట్లాడడం ప్రారంభించిందో వారిలో నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఆది కాండము 3వ అధ్యాయం 4 నుంచి 6 వచనములు చూసినట్లయితే ఇక్కడ సర్పము అవ్వతో మాట్లాడడం ప్రారంభించింది. ఇది నిజమా? దేవుడు ఆ పండు మిమ్మల్ని తినద్దన్నాడా అంటే అవ్వమ్మ అన్నది తినద్దు కాదు, ముట్టుకోవద్దని కూడా దేవుడు చెప్పాడు అని చెప్పింది. ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో చూడండి, దేవుడు అంతవరకు నియమించిన నిబంధన, నియమము, కట్టడ అప్పటి వరకు వీరు అనుసరిస్తున్నారు. కానీ ఎప్పుడైతే నిర్లక్ష్యం వహించి సాతాను మాటకు చోటిచ్చిందో అప్పుడు అవివేకము, అవిధేయత ప్రారంభమైంది. ఎప్పుడు సాతాను ఇప్పుడు ఏం చెప్పింది? దేవుడు ముట్టుకోవద్దన్నాడా? అది తింటే మీరు అసలు చచ్చిపోరు, మీరు దేవతల వలె అయిపోతారు, మీ కన్నులు తెరవబడి మంచి చెడ్డలను యోచిస్తారు అని ఎప్పుడైతే ఆ సర్పము బోధించడం ప్రారంభించిందో దుర్బోధకు వీరిలో స్థానం కలిగింది. ఈ దుర్బోధ ఏం చేసిందంటే వీరిలో దురాశను ప్రవేశపెట్టింది. ఎప్పుడైతే దురాశ ప్రవేశపెట్టిందో దురాశతో ఆ పండు తిన్నారు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వీరి మీద ఉన్న మహిమ వస్త్రం తొలగిపోయింది. ఎప్పుడైతే మహిమ వస్త్రం పోయిందో అప్పటి వరకు దేవునితో సహవాసం కలిగిన వీరు దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయారు, దేవునికి ఎదురుపడలేకపోతున్నారు. కారణం ఏంటంటే వీరిలో చీకటి ప్రవేశించింది. ఎప్పటి వరకైతే వీరి మీద మహిమ వస్త్రం ఉందో ఈ మహిమ వస్త్రం బట్టి దేవునితో సహవాసం చేసేవారు, దేవునితో మాట్లాడేవారు, దేవునితో ముచ్చటించేవారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వీరిలో పాపం ప్రవేశించిందో, ఎప్పుడైతే వీరిలో అతిక్రమం ప్రవేశించిందో మహిమ వస్త్రం తొలగిపోయింది. కాబట్టి ఇప్పుడు మహిమ వస్త్రం లేని వీరు మహిమ గల దేవుని ఎదుటికి వెళ్ళడానికి భయపడుతున్నారు. అంటే వీరిలో భయము ప్రవేశించింది. కారణం ఏంటంటే దేవుని యొక్క మహిమను వీరు పోగొట్టుకొని ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సహవాసము పోయింది. తరువాత వీరు ఇక తోటలో ఉండకూడదని తోట నుంచి వారిని బయటికి గెంటి వేశారు. చూడండి, ఇక్కడ విషయం గమనించినట్లయితే దేవుడు ఏమన్నాడు? ఇది దినమందు మీరు నిశ్చయంగా చచ్చిపోతారు అని చెప్పాడు. కానీ ఇది తిన దినమందు మీరు నిజంగా చచ్చిపోయారా అంటే వీరు నిజంగా చచ్చిపోలేదు. కానీ జరిగినది ఏంటి అంటే
అక్కడ ఆత్మీయమైన మరణం జరిగింది. ఈ ఆత్మీయమైన మరణం అంటే ఏంటంటే దేవుడు వారికి నిత్య జీవమునిచ్చాడు. అయితే తినవద్దన్న మంచి చెడ్డల తిరుగునిచ్చి ఫలములు తిని దేవుని ఇచ్చిన మహిమను పోగొట్టుకున్నారు, దేవునితో సహవాసము పోగొట్టుకున్నారు. అంతేకాదు దేవుని యొక్క సన్నిధి అయిన ఏదైనా తోటలో పోగొట్టుకొని ఉన్నారు. ఈరోజు తోట నుంచి తోలివేయబడి ఒంటరితనమును అనుభవిస్తున్నారు. ఏదైనా తోట గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఏదైనా తోటలో నిత్యమైన జీవమును కలిగి ఉన్నారు, దేవుని మహిమను కలిగి ఉన్నారు, దేవుని సహవాసము కలిగి ఉన్నారు, దేవుని యొక్క సన్నిధి కలిగి ఉన్నారు. అంతేకాదు సమస్తము మీద అధికారం కలిగి ఉన్నారు. ప్రతి జంతువు, ప్రతి ఒక్క పక్షి, ప్రతి ఒక్క జీవి వీరికి లోబడి ఉంది. ఎందుకంటే వీరికి వాటి మీద ప్రభుత్వం ఇచ్చారు. కానీ ఎప్పుడైతే ఫలమును తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించారో పాపము వీరికి సంక్రమించింది. పాపము వల్ల వచ్చే జీతము మరణము అని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఎప్పుడైతే వీరు ఏదైనా తోటలో ఫలమును తిని ఆజ్ఞను అతిక్రమించారో నాడే వీరిలో పాపము ప్రవేశించింది. పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో పాపం యొక్క జీతమైన మరణమును వీరు కొని తెచ్చుకున్నారు. అదే ఆత్మీయ మరణము. ఆ ఆత్మీయ మరణమును బట్టి దేవునికి సన్నిధిని, దేవునికి సహవాసమును పోగొట్టుకున్నారు. అంతవరకు దేవునితో చూసి దేవునితో మాట్లాడిన వారు నాటి నుంచి దేవుడిని చూసే అవకాశం కూడా పోగొట్టుకొని ఉన్నారు. అంతేకాదు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని యోహాను సువార్త 8:34 రాయబడి ఉంది. సో నాటి నుంచి పాపపు దాస్యములో మానవుడు నలిగిపోతూ పాపము చేత బంధింపబడిన వారే పాపము నుంచి విమోచన కొరకు, పాపము నుంచి విడుదల కొరకు, తన పోగొట్టుకున్న తన స్వతంత్ర జీవితం కొరకు మానవుడు ప్రయాసపడుచు రకరకములుగా ప్రయత్నిస్తున్నాడు. కానీ అవకాశము లేదు, మార్గము కనిపించటలేదు. కాబట్టి దేవుడు ఆలోచించి మానవుని యొక్క స్థితిని గమనించి వీడి యొక్క బానిసత్వం నుంచి వీరిని విడిపించి మరలా వీడిని స్వతంత్రునిగా చేయాలన్న ఉద్దేశంతో తన కృపా బాహుల్యం బట్టి తన ప్రేమను వెల్లడిపరిచాడట. ఏ విధంగా అంటే ఒక్కడే ఉన్న తన కుమారుని పంపించాడు. ఎందుకంటే రోమాపత్రిక 5:19 ఒక మనిషిని అతిక్రమం బట్టి ఎలాగూ అనేకులు పాపులుగా ఎంచబడిరో అదేవిధంగా ఒక్క మనుషుని యొక్క విధేయతను బట్టి మనుషులందరూ నీతిమంతులుగా తీర్చబడుదురు అని దేవుడు అటువంటి ఉద్దేశంతో స్వతంత్రమును కోల్పోయి బానిసత్వములో నలిగిపోతున్న మానవుని యొక్క పాపదేహమును తన కుమారునికి ధరింపజేసి మానవుని యొక్క పాపమును కొట్టివేయుటకు గాను తన కుమారుని శిలువ మరణమునకు అప్పగించాడట. ఆ శిలువ మరణము ద్వారా మానవులకు విమోచన కలిగింది. రోమాపత్రిక 5:8-9 చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచెను. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడట. ఆ చనిపోయిన క్రీస్తు యొక్క రక్తమును బట్టి మనము నీతిమంతులంగా ఎంచబడ్డామని. చూసారా, ఆ క్రీస్తును పంపిన దేవుడు క్రీస్తు మరణం ద్వారా స్వతంత్రమును కోల్పోయిన మానవుని యొక్క జీవితమునకు మరలా స్వతంత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో తన కుమారుడిని పంపినప్పుడు ఆ కుమారుడు తండ్రి యొక్క మాటకు విధేయుడై తండ్రి ఉద్దేశమును నెరవేర్చుటకు తన ప్రాణమును సహా లెక్క చేయకుండా మన పాపములను తన మీద వేసుకొని మన కొరకు మృతి పొంది తన రక్తము ద్వారా మనలను నీతిమంతులనుగా తీర్చాడట. ఇప్పుడు నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావంటే నువ్వు నీతిమంతుడు, నువ్వు దేవునిలో ఉన్నావు. నువ్వు దేవునిలో ఉన్నావంటే నీవు నూతన సృష్టి. రోమాపత్రిక 6:23 అయితే క్రీస్తునందు నిత్య జీవం అన్నాడు. నీవు నూతన సృష్టి కాబట్టి ఇప్పుడు నిత్య జీవనకు నువ్వు వారసుడు అయిపోయావు. మానవుడు ఆదిలో పాపం చేసిన దాన్ని బట్టి నిత్య జీవనం పోగొట్టుకున్నాడు. ఆ నిత్య జీవనం ఇవ్వడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి శిలువ మరణం పొందాడు. ఇప్పుడు నీవు క్రీస్తునందు ఉన్న యెడల నీకు నిత్య జీవము అని చెప్తున్నాడు. సో రక్షింపబడిన నీవు నూతన సృష్టివైన నీవు నిత్య జీవమునకు హక్కుదారుడవు. అంతేకాదు క్రీస్తు ఆత్మ కలిగిన నీవు స్వతంత్రమును కలిగి ఉన్నావు. కారణం ఏంటంటే ఆ క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? పైనుంచి వచ్చాడు. పైన ఉన్నదేంటి? స్వతంత్రము. ఆ స్వతంత్రమున్న
ఆ స్థితి నుంచి మానవుడు స్వతంత్రం కోల్పోయి లోక సంబంధమైన బానిసత్వంలోనికి దిగజారిపోయి ఆ స్వతంత్రం కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆ స్వతంత్రం పొందుకున్నట్టుకు మానవునికి వీలు లేదు అని దేవుడు తన కుమారుని పంపి కుమారుని ద్వారా స్వతంత్రమునకు హక్కు మానవునికి దయచేశాడు. ఎప్పుడు ఈ హక్కును పొందుకుంటారు అంటే తమ కొరకు మరణించిన క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన ఎడల వారు నిత్య జీవమునకు వారసులవుతారట. కారణం ఏంటంటే నువ్వు క్రీస్తులో కడగబడిన ఎడల నీవు నూతన సృష్టి అని దేవుడు చెప్తున్నాడు. ఈ నూతన సృష్టి అంటే క్రీస్తునందు ఉన్నావు. సో క్రీస్తునందు ఉన్నావు అంటే నిన్ను ఆత్మ నడిపిస్తుంది. అంటే ఏ స్వతంత్రం అయితే పోగొట్టుకున్నావో, ఏ దేవుని సహవాసం అయితే నువ్వు పోగొట్టుకున్నావో, ఏ దేవుని సన్నిధిని నువ్వు పోగొట్టుకున్నావో ఆ సన్నిధిలోనికి వెళ్ళుటకు నిన్ను సంపూర్ణునిగా చేస్తుంది. అందుకే 2 కొరింథీ పత్రిక 3:17 అంటాడు, దేవుడే ఆ ఆత్మ, ఆ ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండును అన్నాడు. సో ఇప్పుడు నువ్వు ఆత్మచేత నడిపింపబడుతున్నావు అంటే నీలో స్వతంత్రం ఉంది. నీవు స్వతంత్రుడవు. నీవు స్వతంత్రుడవు అంటే నీవు నీదై ఉన్న స్వతంత్ర దేశములకు హక్కుదారుడవు. ఆ స్వతంత్ర దేశం ఎక్కడుంది? గలతీ పత్రిక 4:26 అంటాడు, పైనున్న యెరూషలేము స్వతంత్రురాలు, అది నీకు తల్లి అని కూడా చెప్తున్నాడు. అది నీకు తల్లి అంటే నువ్వు దాని కుమారుడు. తల్లి స్వతంత్రురాలు అంటే కుమారుడు ఎవరు? కుమారుడు స్వతంత్రుడు. సో ఆ స్వతంత్రముకి ఇవ్వడానికే క్రీస్తు యేసు లోకంలోకి వచ్చి నన్ను రక్షించుకున్నాడు. సో రక్షింపబడిన నీవు నేనప్పుడు స్వతంత్రులము. దేని మీద స్వతంత్రం అంటే లోకము మీద స్వతంత్రము. ఒకానొక దినమున మనము లోకములకు బానిసలమైపోయాము. ఒకానొక దినమున ఆదాము చేసిన పాపం బట్టి సాతానుకు మనము బానిసలమైపోయాము. తద్వారా మరణమును కొని తెచ్చుకున్నాము. నాటి నుండి మరణము భూమిని ఏలుచున్నది. పుట్టిన ప్రతి మానవుడు చనిపోవలసిన వాడే. అయితే క్రీస్తునందు ఉన్నట్లా నీవు నూతన సృష్టి. ఈ నూతన సృష్టి ఏంటి? స్వతంత్రమైన సృష్టి. సో ఇప్పుడు స్వతంత్రం పొందుకున్న నీవు ఎక్కడ ప్రవేశించాలి? స్వతంత్ర దేశములో ప్రవేశించాలి. అందుకే దేవుడు మానవుని కొరకు తన కుమారుని పంపించాడు. సో రక్షింపబడిన నీవు ఇప్పుడు స్వతంత్రమును పొందుకొని ఉన్నావు. అయితే స్వతంత్రం పొందుకున్న నీవు ఏంటి సంపాదించుకోవాలి? పోగొట్టుకున్న పూర్వపు వైభవమును సంపాదించుకోవాలి. ఏంటా పూర్వపు వైభవం అంటే మొట్టమొదటిగా నిత్య జీవమును పోగొట్టుకున్నాడు మానవుడు. రెండవదిగా దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నాడు. మూడవదిగా దేవునితో సహవాసమును పోగొట్టుకుని ఉన్నాడు. నాలుగవదిగా దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. ఐదవదిగా స్వతంత్రమును లేక ఆధిపత్యమును పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ పొందుకోవడానికి దేవుడు నిన్ను తన కుమారుని ద్వారా రక్షించుకున్నాడు. ఇప్పుడు స్వతంత్రం పొందుకున్న నీవు ఏదైతే పోగొట్టుకున్నావో అవన్నీ పొందుకున్నటకు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. అవన్నీ నువ్వు పొందుకోబోతున్నావు. ప్రకటన గ్రంథం 20:4-6 చూసినట్లయితే క్రీస్తు కొరకు జీవించిన వారు సజీవులై 1000 ఏళ్ళు పాలిస్తారు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు అని చెప్పాడు. చూసారా? క్రీస్తు కొరకు జీవించి క్రీస్తు కొరకు శిరశ్ఛేదనం చేయబడి క్రీస్తు కొరకు హతసాక్షులైన వారు, క్రీస్తులో ఉండి మరణించిన వారు మరలా బ్రతికిన వారే లెగుస్తారట. క్రీస్తు పునరుద్ధానం ముందు మరలా లెగిసిన వారే జీవించి 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారట. తర్వాత రెండవ మరణమునకు వీరి మీద అధికారము లేదట. చూసారా? ఇప్పుడు మొదటి ఆ మానవుడైతే పుట్టి జీవించు ప్రాణి మరణమును కొని తెచ్చుకున్నాడు. రెండవ ఆదాము అనే క్రీస్తు పుట్టి ఈ మరణమును కొట్టివేసి నిత్య జీవము మానవునికి అనుగ్రహించాడు. చూసారా? క్రీస్తు రాకడని బట్టి పోగొట్టుకున్న ఆ నిత్య జీవము మరలా సంభవించింది. రెండవదిగా దేవుని యొక్క సహవాసమును పోగొట్టుకున్నారు కదా. ఈ క్రీస్తు రాకడని బట్టి దేవుని యొక్క సహవాసమును మరలా అక్కడ సంపాదించుకోవడం మనం చూడగలం. 21వ అధ్యాయం 1-4 మరియు 7 మనం చూసినట్లయితే, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించిపోయాను, సముద్రం ఇకను లేదు. మరియు నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన వెండి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. చూసారా? ఇక్కడ నూతన యెరూషలేము గురించి చెప్తున్నాడు. ఇందాక చెప్పాడే
పైనున్న యెరూషలేము నీకు తల్లి అన్నాడే, ఆ నూతన యెరూషలేము సిద్ధపడినదై దేవుని సన్నిధి నుంచి దిగి వస్తుందట. స్వతంత్రురాలైన ఆ దేశము భూమి మీదకి వస్తుంది. అప్పుడు స్వతంత్రుడైన నీవు ఆ దేశంలో ప్రవేశిస్తావు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపుదముండును, వారు ఆయనకు ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడే వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణమైనను దుఃఖమైనను ఏడుపైనను ఇక్కడ ఉండదు. 7వ వచనం చూసినట్లయితే, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనే ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును అని చెప్పాడు. చూసారా, చివరికి ఏ స్వతంత్ర దేశంలో అయితే మానవుడు పోగొట్టుకున్నాడో ఆ స్వతంత్ర దేశంలో ప్రవేశించుటకు మార్గంను దేవుడు ఏర్పాటు చేశాడు. క్రీస్తును అంగీకరించడం వలన ఆ స్వతంత్రమును పొందుకున్నటకు అర్హత సంపాదించావు. ఒకానొక దినము మరలా ఆ స్వతంత్రము నువ్వు సంపాదించుకోబోతున్నావు. ఇప్పుడు మరణమును కొని తెచ్చుకున్న మానవుని యొక్క మరణము దేవుడు ఆ రోజు కొట్టివేస్తాడు. చూడండి, మానవుడు ఏ విధంగా అయితే ఒకటి దాటుకొని బయటకు వచ్చాడో అదే విధంగా మరలా ప్రవేశించాలి. కాబట్టి ఆ విధంగా ప్రవేశించడానికి ఏ మానవుని ద్వారా అయితే పాపము భూమి మీదకి ప్రవేశించిందో అటువంటి మానవుని ద్వారానే పాపము పోవాలి. పోగొట్టుకున్న స్వతంత్రం వల్ల మానవుడు సంపాదించుకోవాలి అని దేవుడు తన కుమారుని మానవ రూపంలో పంపించి తన ఉద్దేశంను నెరవేర్చుకొని మరణమును సంపాదించుకున్న మానవునికి మరణం నుంచి విడుదల దయచేశాడు. ఇక మీదట వారికి మరణం ఉండదు. రెండవది, దేవుని యొక్క సహవాసమును పోగొట్టుకున్న వారికి దేవుని యొక్క సహవాసమును ఏర్పాటు చేశాడు. ఆ దినమున పాపము చేసి దేవుని యొక్క సహవాసము పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఈ మానవుడు క్రీస్తుని బట్టి దేవుని యొక్క సహవాసమును పొందుకుంటున్నాడు. దేవుని యొక్క సహవాసమును అనుభవిస్తున్నాడు. మూడవదిగా, దేవుని ముఖమును చూస్తున్నాడు. దేవునితో సహవాసమును పొందుకుంటున్నాడు. ఏ విధంగా అంటే, దేవుడే వారికి కాపరి అయి ఉంటాడు. ఆయనే వారిని తోడుకుని ఉంటాడు. వారికి ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు. ఆయనే వారికి దేవుడై ఉంటాడంట. ఏ దేవుని సహవాసం పోగొట్టుకున్నాడో క్రీస్తుని బట్టి ఆ సహవాసములకు మళ్ళా వెళ్ళబోతున్నాడు. అంతేకాదు, అక్కడ జీవ వృక్ష ఫలమును దేవుడు తినిపిస్తాడట. ఆదాము చేసిన పాపమును బట్టి నిత్య జీవమును పోగొట్టుకున్నాడు. అయితే ఇక్కడ క్రీస్తుని బట్టి రక్షింపబడిన వీనికి పోగొట్టుకున్న ఆ నిత్య జీవమును దేవుడు మళ్ళా అనుగ్రహించబోతున్నాడు. గమనించారా ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశ్యము మానవుని పట్ల, ఏ మానవుడైతే పాపము చేసి దేవుడిచ్చిన స్వతంత్రమును పోగొట్టుకుని అన్నాడో ఆ స్వతంత్రమును దేవుడు తన కృపచేత మరలా నీకు నాకు అనుగ్రహించాడు. అటువంటి అనుగ్రహమును ఇచ్చిన దేవుని యొక్క ఉద్దేశము లేక దేవుని యొక్క ఆ ప్రేమను మనము పొందుకొని అనుభవిస్తూ నిత్యము మన జీవితంలో కట్టుకొనిచ్చు దేవుని సన్నిధిలో స్వతంత్రులంగా దేవుని రాజ్యములో మరలా ప్రవేశించి పోగొట్టుకున్న ఆ స్వతంత్రం మరలా సంపాదించుకొని దేవుని సన్నిధిని, దేవుని సహవాసమును అనుభవిస్తూ ఆ నిత్యమైన రాజ్యములో నిత్య జీవమును అనుభవించుదము గాక. అటువంటి కృపను మనందరము పొందుకున్నట్లు దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధడానికి వందనములు. ఈ దినమందు తండ్రి ప్రభువా, స్వతంత్ర దినమును పురస్కరించుకొని మా పితరుడైన ఆదాము యొక్క పాపము బట్టి నీ సన్నిధిలో పోగొట్టుకున్న స్వతంత్రమును మరలా మాకు ఇచ్చినట్లుగా నీ కృపతో నీ కుమారుని పంపించి నీ కుమారుని ద్వారా పోగొట్టుకున్న ఆ నిత్య జీవమును, పోగొట్టుకున్న ఆ మహిమను, పోగొట్టుకున్న ఆ నీ సన్నిధిని, నీ సహవాసం మరలా మాకు అనుగ్రహించుటకు మీరు చూపిన కృపకై వందనములు తండ్రి ప్రభువా. అవునుదైనా నీవు పంపించిన విధంగా నీ కుమారుని యందు విశ్వాసం వచ్చి ఈ కుమారుని యందు రక్షింపబడిన వారమే, నీ కుమారుని యొక్క రక్తంలో కడగబడిన వారమే మా జీవితములను, మా స్థితులను చక్కపరుచుకొంచు నీకు ఇష్టంగా జీవించి మరలా పోగొట్టుకున్న స్వతంత్రమును మేము అనుభవించినట్లు అంతము వరకు మా విశ్వాసమును, మా రక్షణను కాపాడుకొని ఆ నిత్య జీవంలో ప్రవేశించి మరలా నీ సన్నిధిలో స్వతంత్రమును, క్షేమమును అనుభవించుటకు మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి, సహాయం చేసి మహిమను పొందండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.